బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 3 వారాలు పూర్తి చేసుకుంది. బేబక్క, శేఖర్ భాష, అభయ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక 4వ వారం నామినేషన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం నామినేషన్స్ లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్ లో సోనియా యష్మి ఫైట్ తో హౌస్ మొత్తం పెను తుఫానుగా మారింది. ఎపిసోడ్ మొత్తం వీరి గొడవలతో దద్దరిల్లిపోయింది. నామినేషన్ సమయంలోని గొడవ సోనియా యష్మి మధ్య కొనసాగింది. నిఖిల్ పృథ్వీరాజ్ ను సోనియా వాడుకుంటున్నారని యష్మి నేరుగా అటాక్ చేసింది. దీనిపై సోనియా వాదించింది. తల్లి చెల్లి అంటూ వారిద్దరిని ఆయుధాలుగా వాడుకున్నారని యష్మి అంది. టాస్కుల విషయంలోనూ వాదించుకున్నారు. సోనియా గొడవ తర్వాత యష్మి నన్ను ఊరికి అంటుంది, ఎవరితోనైనా మాట్లాడాలి అంటే భయమేస్తుంది, ఇంట్లో వాళ్ళు చూస్తారని కూడా లేదు, ఎప్పుడు తనే కరెక్ట్ అని అంటుందని ఏడ్చేసింది. యష్మిని నిఖిల్, సీత ఓదార్చారు. ఈ అంశంపైనే నిఖిల్ పృథ్వీతో సోనియా మాట్లాడారు. వాడుకుంటున్నారని యష్మి చేసిన వ్యాఖ్యలపై సోనియా నిఖిల్ మధ్య అర్ధరాత్రి మాటలు సాగాయి. అబద్ధం బతుకుతున్నావని, ముందు పెట్టి ఆడుతున్నావని, వాడుకుంటున్నావని యష్మి తనను అనిందని, అప్పుడు నీకు అర్థం కాలేదా అని సోనియా నిఖిల్తో అంది. యష్మి ఏదో పాయింట్ చెప్తే దానిపై పృథ్వీతో చర్చ పెట్టావంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. హార్ట్ బ్రేక్ చేశావని నిఖిల్తో సోనియా చెప్పింది. నేను నిన్ను ఇప్పుడు ఏమీ అనడం లేదు, నువ్వు చెప్పేది నేను అంగీకరిస్తున్నా, నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే, నాకు అది సమస్య కాదు, కానీ ఈ రోజు నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావని సోనియా ఫీల్ అయింది. ఆ తర్వాత ఉదయం బిగ్ బాస్ ప్లే చేసిన పాటకు అందరూ డాన్స్ చేస్తారు. హౌస్ లో శక్తి క్లాన్ కు ఇప్పటికే నిఖిల్ చీఫ్ గా ఉన్నారు. కాంతార క్లాన్ కు చీఫ్ గా ఎంపిక ప్రక్రియ సాగింది. నిఖిల్ తప్ప అందరూ పోటీలో ఉన్నారని బిగ్ బాస్ చెప్పారు. 10 మంది కంటెస్టెంట్ల ముఖాలతో 10 బొమ్మలను బిగ్ బాస్ ఇచ్చాడు. అందులో పగలకుండా ఉండే వ్యక్తి చీఫ్ అవుతారని చెప్పారు. చీఫ్ గా ఎవరి వద్ద కారణాలు చెప్పి ముఖాలు ఉన్న బొమ్మలను సుత్తితో పగలగొట్టాలని బిగ్ బాస్ తెలిపాడు. ముందుగా సుత్తిని పట్టుకుని కంటెస్టెంట్ మరొకరికి సుత్తి ఇచ్చి బొమ్మను పగలగొట్టే అవకాశం కల్పించాలని తెలిపారు. అలా ఒక్కొక్కరు కారణాలు చెబుతూ బొమ్మలను పగలగొట్టేస్తారు. నబీల్, సోనియా మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. నబీల్ కు ఎలా ప్రవర్తించాలో, పెద్దలు ఎలా గౌరవించాలో తెలియదని సోనియా చెప్తుంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడాడని చెప్పింది. దీంతో నీతో ఓపెన్ అవ్వలేదా, మాట్లాడలేదా అంటూ నబీల్ అందరినీ అడిగారు. సోనియా అన్న మాటలపై నబీల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సుత్తి కోసం పోరాడడం, బొమ్మలు పగలగొట్టే ప్రక్రియ సాగింది. చివరికి ప్రేరణ చీఫ్ అవుదామని అనుకుంటుంది, కానీ తన ఆశ నెరవేరదు. ఇక ఫోటోలున్న బొమ్మలను పగలగొట్టే ప్రక్రియ పూర్తయ్యాక సీత బొమ్మ ఒక్కటే మిగిలింది. దీంతో కాంతార క్లాన్ కు సీత చీఫ్ అయ్యారు. శక్తి క్లాన్ కు ఇప్పటికే నిఖిల్ చీఫ్ గా కంటిన్యూ అవుతున్నారు. ఏ క్లాన్ లో ఎవరు ఉంటారనే విషయం రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది.